Great evening to one and all. Welcome back to our channel. So we know that it means on this particular day, 14th April, in the year 1891, the great person related to India, Dr. Bhimrao Ramji Ambedkar was born. So in our India, on this particular day, the people of India celebrating birth anniversary of Dr. Bhimrao Ramji Ambedkar. So it means it is 135th anniversary of Dr. Bhimrao Ramji Ambedkar. So I need to share a particular థింగ్ అబౌట్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ ఇండియా. సో ముఖ్యంగా మనకు అందరికి తెలుసు. సో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటేనే మనకు అందరికీ ఎక్కువ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని తెలుసు. సో అందరికీ ఒక డౌట్ ఉంది, ఏంటంటే ఎందుకు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మాత్రమే మన రాజ్యాంగాన్ని రచించారా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మన రాజ్యాంగాన్ని రచించారా మన భారతదేశానికి అనే ఒక డౌట్. సో ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో మన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కూడా ఒకరు. సంథింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సో మొత్తం ప్రెషర్ అంతా మన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి మీద అయితే పడింది. సో అందువలన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ బ్యాక్ స్టెప్ వేయకుండా ఖచ్చితంగా ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పి 21 కంట్రీస్ని విజిట్ చేసి ఆ 21 కంట్రీస్ కాన్స్టిట్యూషన్ని రిఫర్ చేసి ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో వీ నీడ్ టు డూ ఎ సెల్యూట్ ఫర్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ opportunity to share about him. So thank you.